బ్యాక్ టు న్యూస్. నాడు పల్లె పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి ఐటీ ఎగుమతుల దాకా రికార్డులు బద్దలయ్యాయి. ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారమైంది. మరిప్పుడు తెలంగాణ మళ్ళీ తిరోగమనం బాట పట్టింది. పాలన పూర్తిగా పడకేసింది. సంక్షేమం జాడలేదు, అభివృద్ధి అడ్రస్ లేదు. మొన్నటి వరకు ఎట్లుండే తెలంగాణ ఈ 5 నెలల్లోనే ఎట్లయింది? ఐదు నెలల క్రితం తెలంగాణ ఎట్లుండే? తెలంగాణ దేశంలోనే నెంబర్ 1. విద్యుత్ రంగంలో దేశానికి మించి పురోగతి. అరకొర కరెంటు నుంచి నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా దాకా పవర్ హాలిడేలు లేని ఏకైక రాష్ట్రంగా రికార్డ్. రైతు సంక్షేమంలో దేశానికే దిక్సూచి. 24 గంటల కరెంటు, పంటలకు సకాలంలో సాగునీరు, పంట పెట్టుబడికి రైతు బంధు, పండిన పంటలను కల్లాల వద్దే కొనుగోలు, కొన్న పంటకు స్పాట్ పేమెంట్, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇంటింటికి సురక్షిత మంచినీరు. వైద్య రంగంలో దేశంలోనే అతి ఎక్కువ వసతులు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం. జిల్లాకో మెడికల్ కాలేజ్, రాష్ట్రం నలుమూలల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. దేశంలోనే నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ కీర్తి. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్కు పట్టం. పారిశ్రామిక రంగంలో టార్చ్ బేరర్గా తెలంగాణ. శాంతి భద్రతల్లో బెస్ట్ పోలీసింగ్ స్టేట్గా గుర్తింపు. దేశానికే సమున్నతంగా నిలిచే సెక్రటేరియట్. దేశంలోనే అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి దగదగలు. రాజ్యాంగ ప్రదాత నిర్దేశం మేరకే పాలన. ఇదంతా కేసీఆర్ సర్కారు పాలనకు ట్రేడ్ మార్క్. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 6 నెలలు. మరి ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ? విద్యుత్పై సోయిలేని సర్కారు, కోతలతో అల్లాడుతున్న జనాలు, ఆస్పత్రుల్లో కరెంటు లేక రోగుల దీనావస్థలు, పారిపోతున్న పరిశ్రమలు, అరిగోస పడుతున్న రైతులు, తడిసిన ధాన్యం కొనే దిక్కులేక రైతుల ఆక్రందనలు, గ్యారంటీల గోల్మాల్తో అన్నదాతలకు వంచనలు, యాసంగి రైతు బంధుకు లెక్క పత్రం లేదు, వర్షాకాల పంట పెట్టుబడిపై ఊసెత్తని సర్కార్, 15,000 రైతు భరోసా ఎగవేసినట్టే. బోగస్గా తేలిన పంట బోనస్, సన్నాలకే అంటూ దొడ్డు మోసం. తడిసిన పంట అమ్ముకోలే, మళ్లీ పంట వేసుకునేందుకు విత్తనాలు దొరక్క రైతుల గోస. మళ్లీ దాపురించిన లైన్లలోనే పడిగాపులు పడే దుస్థితి. సీజన్ ప్రారంభానికి ముందే నో స్టాక్ బోర్డులు. ఇక ఎరువుల పరిస్థితి ఎలా మారుతుందో తెలియని దుస్థితి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ డ్యామేజ్ అవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. మున్సిపల్ శాఖ, ముఖ్యమంత్రి దగ్గరే ఉన్న పర్యవేక్షణ కరువు. ముత్యాల నగరంలో రోడ్లపై మురుగు వరద. ఐటీ సిటీలో పిటి పరిస్థితులు. అస్తవ్యస్త పాలనతో ఠారెత్తుతున్న వ్యాపార రంగం. కుదేలైన రియల్ ఎస్టేట్ సెక్టార్. నెమ్మదించిన మెట్రో పరుగులు. గాల్లో దీపంలా మారిన శాంతి భద్రతలు. దాడులతో, దౌర్జన్యాలతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కే అవమానాలు. కేవలం 5 నెలల్లోనే తెలంగాణలో పరిస్థితులు ఎందుకు తలకిందులయ్యాయి? మార్పు రావాలి అంటూ వచ్చిన కాంగ్రెస్ను గెలిపిస్తే అది భస్మాసుర హస్తమై రాష్ట్రాన్నే హరించి వేస్తుంది. ఢిల్లీ గులాంగిరి తప్ప తెలంగాణ గల్లీలను పట్టించుకునే తీరికలేని ముఖ్యమంత్రి.
పితూరీలు పీఠాలు కాపాడుకోవడం తప్ప జనం పాట్లు పట్టని మంత్రులు. అరకొర మంత్రివర్గం, పర్యవేక్షణపై సోయిలేని నిర్లక్ష్యం వెరసి పాలనంతా అస్తవ్యస్తంగా మారింది. ఏ శాఖపై కూడా మంత్రులకు కనీస అవగాహన లేదు. పర్యవేక్షణ లేకపోవడంతో అధికారులకు మార్గనిర్దేశం కరువైంది. రోడ్ల మీద మురుగునీరు ఏరులై పారుతున్నా పట్టించుకునేవారు లేరు. పారిశుద్ధం అడ్డంగా పడకేసింది. మున్సిపల్ శాఖకు ఇప్పటి వరకు మంత్రి లేడు. ఇక వ్యవసాయం సంగతి సరే సరి. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతే పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతును పరామర్శించడానికి మంత్రులు రారు. రోజుల తరబడి రైతులు ధాన్యం బస్తాలతో ఎదురు చూపులు చూస్తుంటే కొనే దిక్కు లేదు. ఇక సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. అభివృద్ధికి బ్రేక్ పడింది. ఆరోగ్య కేంద్రాలు మళ్లీ జబ్బుపడ్డాయి. బతుక్కి భరోసా కరువైంది. భవిష్యత్తు మీద ఆశ పోయింది. 5 నెలల్లోనే ఎంత మార్పు!